లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. రావాలని జాయిన్ చేస్తున్నాను, ఇప్పటిదాకా పోయినా. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ జాహ్నవి. ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే లైవ్ లో మీరు ఈ బంక్ ని కూడా చూడొచ్చు. ఈ బంక్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉంది అండ్ జనాలు కూడా దాదాపు నిన్న పొద్దున్న నుంచే ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం, పెట్రోల్ నింపుకోవడం లాంటివి చేస్తున్నారు. అలా అయితే నిన్న రాత్రి వరకు మనం చూసుకున్నప్పటికీ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా క్యూలు కట్టి ఉన్నారు బండ్లలో జనాలు. అయితే అసలు ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ లేదు. మనకి పెట్రోల్ అనేది పెట్రోల్ బంక్ లో బంద్ అవుతాయని చెప్పేసి కూడా మనకు అధికారికంగా అధికారులు కానీ లేదంటే మన పెట్రోల్ బంక్ అసోసియేషన్స్ కానీ మనకి ఏం కూడా వాళ్ళ తరపు నుంచి ఏం కూడా అప్డేట్ రాలేదు. అది పక్కన పెడితే ఇంత సడన్ గా పెట్రోల్ అసలు మనకి తెలిసినంత వరకు అయితే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ మనకు సరిపోయేంత ఉందని చెప్తున్నారు అధికారులు. అలా అయితే నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెట్టారు అనేది ఇక్కడ చాలా కలకరం రేపుతుంది. జనాలకు కూడా అసలు ఏది కూడా అర్థం కాకుండా ఉంది సిచ్యువేషన్. పేరు వినయ్. ఓకే, వినయ్ గారు, సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ పెట్రోల్ గురించి చూసుకుంటే ఫుల్ టైట్ ఉంది మేడం. ఎక్కడ వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ బేగంపేట నుండి వస్తున్నా, ప్రకాష్ నగర్ బేగంపేట. ఎక్కడ చూసుకున్నా కూడా క్లోజ్ లేదా లైన్. ఈ తిరుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చినాము. కొండాపూర్ వెళ్ళాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లుంది. మరి ఇంకా దీని గురించి మీకు ముందే ఏమైనా అప్డేట్ ఉందా? పెట్రోల్ బంక్స్ బంద్ అయితే అంటే అప్డేట్ లేదు. వర్షం పడింది. వర్షం పడ్డ తర్వాత ఈవినింగ్ 6-7కి వెళ్దాం అనుకుంటే ఎక్కడ చూసినా లైనే ఉంది. దర్ ఇస్ లాంగ్ క్యూ. ఇట్లా ఉంది. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ సిచ్యువేషన్? అసలు దీనికి రీజన్స్ ఏంటి అనుకుంటున్నారు? ఇక రీజన్ ఏంటి అనేది మనకు అంత ఐడియా లేదు, కానీ ఆ గొడవలు అంటున్నారు. అది ఇది గవర్నమెంట్ చూసుకోవాలి, మనకేం తెలుసు మేడం. మరి ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు పెట్రోల్ బంక్స్ అన్ని బంద్ అయిపోతున్నాయి, ఆఫీస్కి వెళ్ళాలి, ఫైనాన్షియల్ గా కూడా మీకు ఇంకా ఏముంది మేడం, పెట్రోల్ మొత్తం బంద్ అయితే ఎలక్ట్రానిక్ అది పవర్ది తీసుకోవాల్సిందే, బైక్ అవి తీసుకొని యూజ్ చేసుకోవాలి. క్లోజ్ అయితే మనం చేసేది ఏం లేదు కదా. రన్నింగ్లో ఉంటే ఏ బైక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కార్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇంకా ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ రోడ్ నెంబర్ 5లో ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ కంప్లీట్గా క్లోజ్ చేసిండ్రు. మీరు లైవ్లో చూడొచ్చు. జనాలందరూ ఇక్కడ కూడా మొత్తం లైన్లు కట్టి చాలా దారుణంగా ఉంది. అసలు ఈ పెట్రోల్ బంక్ అనేది మరి స్టాక్ లేక క్లోజ్ చేసినా లేదంటే జనాలు రాత్రి నుంచి క్యూలు కట్టలాలు అది భరించలేక మరి క్లోజ్ చేసిండ్రో తెలియదు. అసలు చాలా మంది పండ్లకు వెళ్ళేవారు, రకరకాల పండ్లకు వెళ్ళే వాళ్ళు కూడా పండ్లు ఆపుకొని పెట్రోల్ లేక బండ్లు పెట్టుకొని ఇక్కడ ఉన్నారు. అసలు నరేంద్ర మోదీ ఏమో మరి మనం సేమ్ కరోనా టైంలో ఎట్లయితే పాండమిక్ ఫేస్ చేసినామో అట్లా ఫేస్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంది అన్నట్టుగా ఆయన అక్కడ నుంచి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అధికారుల నుంచి కానీ పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ నుంచి కానీ ఏమైతే మనకు అప్డేట్ కూడా లేదు. ఇంత సడన్ గా బంద్ చేయడం పైన జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే మేడం. మీ పేరు? మల్లికార్జున్. ఓకే, మల్లికార్జున్ గారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఏంది అసలు సిచ్యువేషన్ ఇక్కడ? దాదాపు 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ. ఇంకా ఓపెన్ చేస్తే తొందరగా పోసుకొని వెళ్ళిపోవచ్చు, డ్యూటీలకి ఇట్లా ప్రాబ్లం లేకుండా ఉంటుందని ఇక్కడే ఉండిపోయాము. వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇది ఉన్న క్యూ కూడా పోతుంది అని చెప్పేసి ఇక్కడ క్యూలోనే ఉండిపోయాము. ఇప్పుడు క్యూలో ఉన్నారు మీరు? అవునండి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 2-3 అవర్స్ అవుతుందండి. మరి ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా మీకు? రెస్పాండ్ ఏం అవ్వట్లేదు. వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పట్లేదు. కొందరు 1 అవర్ అంటున్నారు, కొందరు ఆఫ్టర్నూన్ అంటున్నారు, టైం పడుతుంది అంటున్నారు. ఇంకా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చాలా మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ వెహికల్స్ అక్కడ. మీకు ఇక్కడ పెట్రోల్ ఉంది లేదు అనేది కూడా ఇది తెలియదు మేడం. స్టాక్ రావాలి అంటున్నారు. కొందరేమో ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. సో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనుకుంటున్నారు? అంటే పెట్రోల్ వస్తుందని అనుకుంటున్నారు? మధ్యరాత్రి కూడా నేను ఇక్కడ వచ్చేసే వెళ్ళాను వేరే దగ్గరికి. మధ్యరాత్రి నుంచి కూడా అన్ని క్లోజ్ చేసి పెట్టారు అన్ని చోట్ల కూడా. ఇంకా మార్నింగ్ కూడా ఇప్పటికి కూడా దొరకట్లేదు అంటే చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఫీమేల్స్ కానీ బండ్లు నడుపుకునే పోయేటోళ్ళు ఎక్కడికక్కడ ఆపేసుకొని సైడ్కి పెట్టేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఏదైనా కల్పించుకొని జాగ్రత్తగా ఇది ప్లాన్ చేస్తేనే అవుతుంది, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు సుధాకర్. ఓకే, సుధాకర్ గారు, ఎలా ఉంది సిచ్యువేషన్? సిచ్యువేషన్ సీమ్స్ లైక్ వర్స్ట్ మేడం, బికాస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ని వీళ్ళు కేవలం అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు కావాలని డ్రామా చేస్తున్నారు. ఇట్ ఈస్ అన్నెసరీ క్రియేటింగ్ దియర్ డ్రామాస్ మేడం.
అండ్ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఈ కృష్ణానగర్ ఏరియాలో ఇక్కడ ఈ పెట్రోల్ పంప్ మూసారు. అక్కడ తర్వాత మన యూసఫ్గూడ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ పంప్ ఇంకోటి అది కూడా బ్లాక్ చేశారు. ఆ పక్కన ఉన్నటువంటి పెట్రోల్ పంప్ అది కూడా ఇంకో బ్లాక్ చేశారు. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది సామాన్య మానవులు. కేవలం వీళ్ళ యొక్క ఆశ అంటారు కదా, ఆ ఆశ ఎక్కువైపోయి వీళ్ళు బ్లాక్ చేసి బ్లాకులు అమ్ముకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు మేడం. అది తప్ప ఇంకేం లేదు. సో మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆల్ ఏరియాస్లో నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఏపీ అండ్ తెలంగాణలో సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది, సఫిషియెంట్ ఆయిల్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి చెప్పారు. బట్ స్టిల్ దీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ అన్నెసరీ కన్ఫ్యూజన్స్ అండ్ క్రియేటింగ్ like so many problems to normal peoples which are in the public మేడం. సో మరి ఇది ఎప్పుడు నార్మల్ అవుతుంది అని అనుకుంటున్నారు? నార్మల్ మేడం, ఇప్పుడు ఇది నార్మల్ అవ్వడానికి వాళ్ళ చేతిలో ఉంది. నార్మల్ అవ్వడానికి ఇక్కడ ఇప్పుడు మాకు పెట్రోల్ అవసరం ఉంది, మేము ఆఫీస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నాకు 10 o'clock ఆఫీసు, నౌ టైమ్ ఇస్ 11 o'clock. ఇంతవరకు నాకు అవ్వలేదు. సో బికాస్ ఆఫ్ ఓన్లీ ఫ్యూయల్, నేను ఫ్యూయల్ కోసం మొత్తం తిరిగి ఇప్పుడు నా దగ్గర ఫ్యూయల్ కంప్లీట్గా జీరో అయిపోయింది. అక్కడ పార్క్ చేసి నేను వెయిట్ చేస్తున్నాను. మా ఆఫీస్ వాళ్ళకి, మా కొలికి చెప్పాను ఏమైనా ఫ్యూయల్ అనేది తీసుకురామని చెప్పేసి. సో దే ఆర్ ఆన్ ద వే. ఏమైనా వస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇలా నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. సో వీళ్ళు అనవసరంగా ఇన్ ద సెన్స్ వీళ్ళకి కావాలని కేవలం వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అయితే మరి మనకు అధికారుల నుంచి కూడా పెట్రోల్ అన్ని సఫిషియెంట్గా ఉన్నాయని చెప్పిన తర్వాత జనాలు ఎందుకు ఇట్లా క్యూ కట్టాల్సి వచ్చింది? మేడం అదే మేడం, ఇప్పుడు ఫ్యూయల్ అయిపోయిందంటే సడన్గా వచ్చినటువంటి ప్రాబ్లం కాదు కదా ఇది. అర్ధరాత్రి వీళ్ళు అంటే నిన్న ఈవినింగ్ వరకు బాగానే ఉంది, మార్నింగ్ ఈవెన్ 6 o'clock వరకు బాగానే ఉంది. 6 తర్వాత దే ఆర్ డిసైడెడ్ టు బ్లాక్ ద పెట్రోల్ మేడం. వాళ్ళు అనుకున్నారు మనం క్లోజ్ చేద్దామని చెప్పేసి. సో సామాన్యులు బాధపడితే వాళ్ళకేముంది మేడం? వాళ్ళకేం ఉండదు కదా. సామాన్యులు బాధపడుతున్నాం మనం. ఎండలు నిలబడాలి అంటే నిలబడడం కామన్ సార్, మాది ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు, అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఏం మీకు అప్డేట్ కూడా ఇస్తలేరు పెట్రోల్ ఉంది లేదని కూడా ఏం అప్డేట్ లేదు? లేదు మేడం, మాకు యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అంటే 4 days బ్యాక్ మేము అంటే మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది, మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్యూయల్ కానీ ఎల్పిజి గ్యాస్ కానీ సఫిషియెంట్గా ఉంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ 76-74 days మనకు ఉందని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఈ వార్ సిచ్యువేషన్లో కూడా మనకు భయపడాల్సిన పని లేదు. అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే బెటర్ దాన్ వీఆర్ ఇన్ బెటర్ పొజిషన్ అని చెప్పేసి ఇండియా బెటర్ పొజిషన్ ఉందని అన్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ వీఆర్ ఇన్ బెటర్ పొజిషన్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? జే శ్రీనివాసులు. ఓకే, శ్రీనివాస్ గారు ఎలా ఉంది సిచ్యువేషన్? సిచ్యువేషన్ నార్మల్గా ఉంది కానీ పబ్లిక్ ఎందుకు ఎగబడుతుందో తెలుసలేదు మేడం. మాతో స్టాక్ బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఒక 2 ట్యాంకర్ ఇప్పుడు వస్తున్నాయి. ట్యాంకర్ కూడా వస్తుంది కానీ ఎందుకు సిచ్యువేషన్ ఈ పబ్లిక్ ఎంత ఒకరు చెప్పిన మాటకు యూట్యూబ్లో అవన్నీ ఫేక్ న్యూస్ ఇచ్చి అంత పబ్లిక్ ఇలా రావడం ప్రాబ్లం ఉంది అంతే. మరి ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? ఏం మార్నింగ్ నుండి 5 నుండి స్టార్ట్ చేసినాం మేడం. టిఫిన్ లేదు, ఏం లేదు, చాయ్ లేదు, ఏం లేదు. ఒక రిలీఫ్ కొరకు ఒక 1/2 hour అట్లా ట్యాంకర్ అక్కడ నుండి బయలుదేరుతున్న వెంటనే ఇక్కడ ఓపెన్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక దగ్గరనే కాదు చాలా ప్లేసెస్ లో కూడా బంద్ చేసిరు కదా, మరి దాని మీద? అది ఒకటి ఏంటంటే క్రెడిట్ ఇవ్వడంలో అప్పుడు క్రెడిట్ ఇస్తురంట యూనియన్లకు అది పంపు వాళ్ళకు. ఇప్పుడు క్రెడిట్ రావడం, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వలేదంట. మనీ ఇస్తేనే ఇప్పుడు సప్లై చేస్తురంట కంపెనీ వాళ్ళు. అట్లా అన్నట్టు ఈ ప్రాబ్లం అంతే. కొన్ని పంపులు బంద్ కావడానికి కూడా కారణం అదే. అయితే పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అది పెట్రోల్ది పెరగదమ్మా, నార్మలే ఉంటుంది అంతే. సిచ్యువేషన్ అయితే నార్మలే ఉంది కానీ పబ్లికే కబడుతుంది అంతే, వేరేదే. ఎలా ఉంది పబ్లిక్ రియాక్షన్? అంటే ఎప్పటి నుంచి జనాలు లైన్లు కడుతున్నారు అసలు? నిన్న నుండి మేడం, నిన్న నుండి ఎగబడుతున్నారు అందరు. ఆ డబ్బాలు, డ్రమ్ములు, గిమ్ములు అన్నీ తీసుకొని వస్తారు, ఫ్యామిలీతో వస్తారు. అయితే ప్రాబ్లం ఉంది అంతే. మరి మీరు డబ్బాలు డ్రమ్ములు అన్ని నింపేసి మేము ఇస్తలేము మేడం, ఓన్లీ వెహికల్కే ఇస్తున్నాం. అంటే లిమిటెడ్ అని ఏమన్నా పెట్టిండ్రా మీరు? మేము లిమిట్ ఏం లేదు, వెహికల్స్ వస్తున్నాయి జర. కాకపోతే ప్రాబ్లం ఎందుకంటే ఒకటేసారి ఎగబడడం వల్ల మేము జర బంద్ చేయడం వల్ల జర ఇబ్బంది అవుతుంది అంతే, వేరేది ఏం లేదు మాకు. సో స్టాక్ అయితే ఉన్నది రెగ్యులర్ గా, మనకి ఏం ప్రాబ్లం ఉండదు? మనకేం ప్రాబ్లం లేదు మేడం. ఎనీ టైం ఎప్పుడైనా ఇస్తారు వాళ్ళు, వస్తూనే ఉంది. ఇప్పుడు 1 hourలో మాకు కూడా వస్తుంది లోడు. అయితే నరేంద్ర మోడీ ఏమంటున్నారు మరి, మనకు పాండమిక్ లెక్క కరోనా టైం లెక్క లాక్డౌన్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది అని అంటారు. దానికి పెట్రోల్ కూడా ఒక కారణం అన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఫేక్ న్యూస్ మేడం, ఇది అంతా ఫేక్ న్యూస్. ఇది ఆ ఫేక్ న్యూస్ వల్లనే పబ్లిక్ ఇంత రియాక్షన్ అవుతారు అంతేగాని వేరేది ఏముండదు, ఇంత నార్మలే ఉంది. ఒక 40 minutes అయిందండి. 40 minutes నుంచి క్యూలోనే ఉన్నారా? క్యూలోనే అలాగే నెమ్మదిగా వెళ్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఇది ఒక అంత ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్. అందులో ట్రోలింగ్ ఎక్కువైపోయి అందరూ నిన్న వీడియోస్ చూసి ఒకేసారి రష్ ఎక్కువైపోయింది. మరి ఫ్యూయల్ కంపెనీస్ అన్నీ మరి వాళ్ళు డిసైడ్ అయ్యి దీనికి సొల్యూషన్ ఫాస్ట్గా ఇస్తారని కోరుకుంటున్నాం. చాలా వరకు కూడా పెట్రోల్ బంక్లు అన్ని మూసేసిండే కదా. అవును, వాళ్ళ దగ్గర మరి ఫ్యూయల్ వెంటనే తెప్పించట్లేదు వాళ్ళు. అంటే స్టాక్ ఉండి కావాలని చేస్తున్నారంటారా, లేదంటే స్టాక్ లేదు? వీళ్ళకి ఇప్పుడు బంక్స్కి మన ఫ్యూయల్ కంపెనీస్కి ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు క్రెడిట్ బేసిస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ క్రెడిట్ బేసిస్ వల్ల ఏంటంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు మరి వాళ్ళు కంపెనీస్ ఏంటంటే డిసైడ్ అయ్యి వీటికి ఫాస్ట్గా సొల్యూషన్ ఇస్తే అందరికీ కొంచెం
అసలు ఇంత రష్ అయితే ఎప్పుడు అవ్వదు యాక్చువల్గా. మనకి జనరల్గా మన ఇండియాలో మొత్తం స్టాక్ అయితే ఉంది ఒక 70 డేస్కి, కానీ కావాలని ఇష్యూ ఇది అయినట్టు ఉంది ఇప్పుడు. నిజానికి స్టాక్ అయితే ఉంది, పెట్రోల్ బంక్ వీళ్ళ డీలర్లతో కూడా ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ కూడా ప్రాబ్లం అని అంటున్నారు. అవును, నెమ్మదిగా ఇష్యూ అలా రేస్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంటే హైప్ ఎక్కువ అయిపోతుంది, అంటే స్టాక్ ఉంచుకొని కూడా చాలా హైప్ ఎక్కువ చేశారు. సిచువేషన్ క్యాచ్ చేసుకొని చేస్తారంట అంతే. వీళ్ళందరూ ఇప్పుడు బంక్స్ అని ఇప్పుడు క్యాష్ అయితే వీళ్ళు కూడా క్యాష్ చేసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ బేస్ మీద తీసుకునేవారు, ఇప్పుడు ఏంటంటే ఎక్కువ క్రౌడ్ మీద ఇప్పుడు ఆటోమేటిక్ క్యాష్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద వీళ్ళు సొల్యూషన్ తీసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. కావాలని జామ్ చేస్తున్నాను ఇప్పటిదాకా పోయినా. అటు గేట్లు పెట్టుకుంటా ఆడమ్మోడన్న పంపు పోస్తాడు, లైన్ వస్తే పోస్తా లేకుంటే లేదని చెప్పాలి వాళ్ళ బాధ్యత. నువ్వు ఈడంగా వస్తున్నావు ఆడంగా వస్తున్నావు అంటే ఆయన పోలీసు వాళ్ళు చూసుకుంటారు, పబ్లిక్ చూసుకుంటారు, మమ్మల్ని తిప్పట్లాడుకుంటారు రోడ్డు మీద పెడితే. నువ్వు లైన్లో పెడితే పోయి లేకపోతే లేదు. అలా మొత్తం గేట్లే బంద్ చేసుకుంటే ఇప్పటిదాకా ముత్తుకొని వచ్చినాడ. ఇప్పుడు పెట్రోల్ ఉంది అంటురా లేదంటురా? ఉన్నదంటున్నాడు, గేట్లు అడ్డం పెట్టుకుంటున్నాడు, ఇష్టం వచ్చిన కథలు వాడుతున్నాడు. మరి ఇంకెందుకు ఇచ్చిరో ఈ పర్మిషన్? పంపు బంద్ చేసినా బాగుండే. పంపోడు అయితే ఏడ చూడలే ఇట్లా దత్తాయిస్తుంది. అయితే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తారు? ఇన్ని ఆటోలో 2 గంటల తల్లి ఆడు పోయేదలుచుకుంటే ఈ బండ్లే అయిపోవు. ఏం గంటలు పడుతుందా? పోసుకుని ఎంత 4 లీటర్లు 5 లీటర్లు పడుతుంది. ఇలా ఏం 100 లీటర్లు పడుతుంది. ఇలా మా ఎక్కువ అంటే ట్యాంకే 10-12 లీటర్లు ఉంటుంది. ఇది నడుపుకుంటేనే వచ్చే డబ్బులతోటి మీ జీవనాధారం కదా. మరి అది ఉంటేనే పూట గడుస్తా, లేకుంటే లేదు. అది ఉంటేనే పూట గడుస్తా తల్లి, లేకుంటే లేదు. సిచువేషన్ ఎట్లుంది? ఏమో సిచ్యువేషన్ అంటే ఏమున్నది, బంకులలో గ్యాస్ తక్కువ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ లేదు. దానివల్ల 45 ఉన్నది డబల్ చేస్తారు ఛార్జ్. నాది ఇద్దరు 40 రూపాయలు వేసేది ఒక కేజీకి, ఇప్పుడు 90 రూపాయలు చేస్తారు కావాలనే. దీని ప్రభుత్వం కూడా ఏది పట్టించుకునేది లేదు. అక్కడ గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, 40 రూపాయలు ఉన్నదాన్ని ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ మినిమం ఫుల్ ట్యాంక్ కూడా చేస్తలేరు, ఓన్లీ ఒక 500-400 చేస్తారు. వన్ డే కూడా రావట్లేదు. అయితే గవర్నమెంట్ కూడా స్టాక్ ఉంది మరి అని చెప్తుంది కదా, మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ? అది గవర్నమెంట్ రెస్పాన్స్ కావట్లేదు. ఇల్లే బంకోలే దందా చేస్తారు. ఇది కావాలని బంధువులు దందా చేస్తారు. ఇది కావాలనే గవర్నమెంట్ ఉన్నదని చెప్తారు, మరి ఇల్లు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏది పట్టించుకోలేదు. మరి మీకెట్లుంది? మీరు ఆటో నడుపుకొని వచ్చిన డబ్బులతో బతికేటోళ్ళు మరి ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తారు? ఏంది మాక్సిమం 4 గంటలు పడుతుంది మేడం, 4-5 గంటలు పడుతుంది. చేసేది ఏముంది, చేసే పని ఇదే, మాది ఇదేగా. చేసే వేరే పని లేదు కాబట్టి కంపల్సరీ చేయాల్సింది. మరి ఆర్థికంగా కూడా మీకు ఇట్లా ఈ యుద్ధం జరగడం వల్ల, ఈ పెట్రోల్ వల్ల మీకు కూడా ఆర్థికంగా భారం అవుతుందా? అవుతుంది మేడం, దానికి పెరిగింది అంటారు. దేని వల్ల పోయినా ఆటోమొబైల్ పోయినా అదే ఎక్కువ అంటారు. దేనికైనా పెరిగిందని మాట్లాడతారు, అదే మాట్లాడతారు. చూశారు కదండి, ఈయన మొహంలో అయితే మనం నిజంగా బాధ చూడొచ్చు. వీళ్ళు ఆటో నడుపుకొని పొట్ట నింపుకునే వాళ్ళము, మాకు ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్ కూడా స్టాక్ ఉందని అంటుంది, కావాలని దందా చేస్తున్నారు, ఇట్లా మా సామాన్యుల పొట్ట కొడుతున్నారు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు.